నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు డ్రగ్స్ వ్యవహారంలో ఇద్దరు అగ్రనటులు సహా మరో 10 మంది జీషన్ ఇచ్చిన సమాచారంతో రెండో జాబితా తయారీ త్వరలో నోటీసులు ఇచ్చే అవకాశం మాదక ద్రవ్యాల కేసులో 13 గంటలు తరుణ్ విచారణ కెల్విన్తో సంబంధాలపై ఆరా తీసిన సిట్ రక్తం ఇతర నమూనాలను సేకరించిన అధికారులు అభివృద్ధిని అడ్డుకుంటే ఏ సర్పంచ్నైనా తొలగిస్తామన్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రగతికి పార్టీలకు అతీతంగా సహకరించాలని నంద్యాలలో పిలుపు కాజీపేటలో రైల్వే ఓవర్ హాలింగ్ వ్యాగన్ వర్క్ షాపుకు మార్గం సుగమం కొలిక్కి వచ్చిన భూసేకరణ త్వరలో టెండర్లు పిలిచేందుకు కసరత్తు స్వచ్ఛంద సేవ ముసుగులో వృద్ధులపై దాష్టీకం కడప జిల్లా జడ్జి తనిఖీలో వెలుగులోకొచ్చిన దారుణం నిర్వాహకులను అరెస్టు చేసిన పోలీసులు రైల్లో ఆహారంపై కాగక్షింతలతో అధికారుల్లో చలనం తయారీ సరఫరా సేవలను విభజించాలని నిర్ణయం త్వరలో ఆధునిక వంటశాలల ఏర్పాటు నేడు మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ చరిత్ర సృష్టించేందుకు భారత జట్టు ఆరాటం స్థానికతే బలంగా బరిలోకి దిగుతోన్న ఇంగ్లాండ్ మాదక ద్రవ్యాల కేసులో సినీ నటుడు తరుణ్ను ప్రత్యేక దర్యాప్తు బృందం 13 గంటలు ప్రశ్నించింది కెల్విన్ ముఠాతో ఉన్న సంబంధాలు డ్రగ్స్ సరఫరాపై అనేక ప్రశ్నలు సంధించిన సిట్ తరుణ్ నుంచి పరీక్షల నిమిత్తం రక్తం ఇతర నమూనాలను సేకరించింది మాదక ద్రవ్యాల కేసుకు సంబంధించి సినీ ప్రముఖుల విచారణ ప్రక్రియ కొనసాగుతోంది శనివారం ఉదయం 9 గంటల 45 నిమిషాల ప్రాంతంలో తండ్రి చక్రపాణితో కలిసి వచ్చిన తరుణ్ను ఉదయం 10:30 నుంచి రాత్రి 11 గంటల 45 నిమిషాల వరకు సిట్ అధికారులు ప్రశ్నించారు తరుణ్ సినీ రంగంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు అన్ని అంశాలపై ప్రశ్నించినట్లు సమాచారం 2009లో పబ్ నిర్వహించిన సమయంలో ఎవరు వచ్చేవారు డ్రగ్స్ సరఫరా ముఠా నాయకుడు కెల్విన్తో సంబంధాలు ఎలా ఏర్పడ్డాయి అని అడిగినట్లు తెలిసింది మత్తుమందులు వాడుతుంటారా ఏ ఉద్దేశంతో పబ్ను కొనుగోలు చేశారు తరువాత ఎందుకు పబ్ నిర్వహణ వదిలేశారు అని అడిగారు గోవాకు తరచూ ఎందుకు వెళుతుంటారు అని ప్రశ్నించారని సమాచారం తమ వద్ద ఉన్న ఆధారాలను చూపించి కూడా ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది అయితే తాను మాదక ద్రవ్యాలు వాడనని కావాలంటే ఏ పరీక్షలైనా చేయించుకోవచ్చని తరుణ్ వారికి సూచించినట్లు సమాచారం దీంతో ఉస్మానియా వైద్య బృందాన్ని రప్పించి రక్తం గోర్లు వెంట్రుకల్ని సేకరించారు క్లూస్ టీమును పిలిపించి వేలిముద్రలు ఇతర ఆధారాలు కూడా సేకరించారని సమాచారం అర్ధరాత్రి సిట్ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన తరుణ్ దర్యాప్తు అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారని వివరించారు ఇదొక బిగ్ ప్రాబ్లం అండి టాలీవుడ్ అనే కాదు ప్రతి ఫీల్డ్లోనే ఉంది అండ్ దీన్ని కర్బ్ చేయాల్సింది దీన్ని ఎరాడికేట్ చేయాల్సిన బాధ్యత మనలో ప్రతి ఒక్కరికి ఉంది లెట్స్ ఆల్ ఫైట్ టువర్డ్స్ ఇట్ అండ్ నా పూర్తి సహకారం సిట్కి అందించాను అండ్ దేర్ ఆల్సో వెరీ హ్యాపీ థ్యాంక్ యూ తరుణ్ నుంచి నమూనాలు సేకరించినట్లు ధృవీకరించిన సిట్ అధికారి శీలం శ్రీనివాసరావు విచారణకు సహకరించినట్లు వివరించారు సిట్ నుంచి తాఖీదులు అందుకున్న నటుడు నవదీప్ రేపు విచారణకు హాజరు కానున్నారు డ్రగ్స్ వాడుతున్నట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సినీ ప్రముఖులతో కూడిన రెండో జాబితాను అధికారులు సిద్ధం చేశారు కస్టడీలోకి తీసుకుని విచారించిన జీషన్ అలీ ఇచ్చిన సమాచారం మేరకు 10 మంది సినీ ప్రముఖులకు నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం జీషన్ అలీ నవిలీస్లు సినీ పరిశ్రమలో కొందరికి మాదక ద్రవ్యాలు సరఫరా చేసినట్లు గుర్తించారు ఈ మేరకు రెండో జాబితా సిద్ధం చేయగా 2 ప్రముఖ హీరోలు ఆ జాబితాలో ఉన్నట్లు సమాచారం కస్టడీలో రాబట్టిన అంశాలను అరెస్టు సమయంలోనూ విచారణలోనూ వెల్లడించిన విషయాలు ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా సినీ పరిశ్రమలో మరికొంతమందికి నోటీసులు ఇవ్వాలని యోచిస్తున్నారు పూర్తిగా ఆధారాలు సంపాదించిన తర్వాత నోటీసులు జారీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది మాదక ద్రవ్యాల కేసులో రాజకీయ నాయకుల ప్రమేయం ఉందన్న సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ తిమింగలాలను వదిలి చిన్న చేపలను పట్టుకుంటున్నారని ఆరోపించారు డ్రగ్స్ను నివారించాలన్న చిత్తశుద్ధి ఉంటే మొదట ఈ కేసుతో సంబంధం ఉన్న రాజకీయ నాయకుల పేర్లు బయటపెట్టాలని ఎక్సైజ్ శాఖను డిమాండ్ చేశారు 5 కళాకారులు చేసిన తప్పుకు 50,000 మంది పనిచేస్తున్న సినీ పరిశ్రమ భ్రష్టు పట్టినట్లు ప్రచారం చేయడం సరికాదని నారాయణ హితవు పలికారు
రాజకీయ ప్రముఖుల హస్తం లేకుండా ఈ వ్యాపారం జరగడం సాధ్యం కాదు. పబ్బులకు సంబంధం లేకుండా జరగదు. పబ్బులకు రాజకీయ నాయకులకు భాగస్వాములు ఉన్నాయి, అక్కడి నుంచి ఇవన్నీ సరఫరా అవుతున్నాయి. కాబట్టి తిమింగలాలను వదిలిపెట్టి ఈ చిన్నగా వాడేటువంటి వాళ్ళని పట్టుకుంటున్నారు. నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా, ఈ ఊర్లో బార్లన్నీ సమీకరించండి. అనధికారికంగానే 10%, 12%, 15% భాగాలున్నటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, టీడీపీ ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. అటు మాదక ద్రవ్యాల కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతోందని తెలంగాణ సర్కారు స్పష్టం చేసింది. ఈ కేసులో ప్రమేయం ఉన్నవారు ఎంతవారైనప్పటికీ ఉపేక్షించే ప్రసక్తే లేదని తెలంగాణ హోంమంత్రి నాయన్ నరసింహారెడ్డి తేల్చి చెప్పారు. హైదరాబాద్లో భారీగా ఆహార పదార్థాల కల్తీ జరుగుతోందని గుర్తించిన అధికారులు కల్తీ వస్తువులపై జరిపిన దాడుల్లో భాగంగానే డ్రగ్స్ వ్యవహారం బయటపడిందని నాయని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగానే ఆబ్కారీ అధికారులు డ్రగ్స్ కేసులో కఠిన చర్యలు చేపట్టారని వివరించారు. డ్రగ్స్ ఇష్యూ దిగ్విజయ్ సింగ్ మాట్లాడు, ఆయన మతిపోయిందో మతి భ్రమించి మాట్లాడుతుండో. ఈ డ్రగ్స్ కాంగ్రెస్ ప్రభుత్వం భిక్షమే అప్పటి నుంచి జరుగుతున్నదే. శాయశక్తుల డ్రగ్ ను కంట్రోల్ చేసే ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తా ఉంది. మా ముఖ్యమంత్రి అన్నాడు, మా రూలింగ్ పార్టీ వాళ్ళు ఉన్నా మీరు వెనకబడవద్దని చెప్పాడు, ఎవరిని వదిలిపెట్టొద్దని చెప్పాడు. ఇక అంతకన్నా ఎక్కువ కావాలా? పేదవారి అభివృద్ధి తన ఎజెండాని కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గంలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గోస్పాడు, కానాల గ్రామాల్లో పర్యటించిన ఆయన తెలుగుదేశం అమలు చేస్తున్న అభివృద్ధి పనులను వివరించారు. నంద్యాలలోని ఎస్ఆర్బీసీ కాలనీలో 13,000 మందికి గృహాలు నిర్మిస్తున్నామన్న ఆయన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 13 లక్షల ఇళ్లు, పట్టణ ప్రాంతాల్లో 1.93 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నట్టు తెలిపారు. హిందూ భూముల వ్యవహారంలో జగన్ అవినీతి మరోసారి బయటపడిందన్న ఆయన ఆ భూములను ఈడీ స్వాధీనం చేసుకుందన్నారు. అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. పనిష్మెంట్ తప్పదు. సిమెంట్ రోడ్ లేనియకుండా, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చేయకుండా, ఎల్ఈడీ బల్బులు పెట్టకుండా పోతే మర్యాదగా చెప్తా, మీ బాధ్యత నెరవేర్చకపోతే మీ ఊర్లో గ్రామ సభలోనే పెట్టి అవసరమైతే మిమ్మల్ని సర్పంచ్గా కూడా తీసేసి కొత్త వాళ్ళు పెడతానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఏ సర్పంచ్ అయినా ఆయన తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అభివృద్ధిని అడ్డుకుంటే మాత్రం, ప్రజలకు మెరుగైన పనులు చేయకపోతే మాత్రం మీ పదవి పదిలం అనుకుంటున్నారు, కానీ ఆ పదవి ఊడుతుంది, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. కాజీపేటలో పీరియాడికల్ ఓవర్ హ్యాలింగ్ వ్యాగన్ వర్క్షాప్ ఏర్పాటుకు అవరోధాలు తొలగిపోయాయి. వర్క్షాప్ ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ సమస్యలు కొలిక్కొచ్చాయి. ఈ నేపథ్యంలో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ వ్యాగన్ వర్క్షాప్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 3 దశాబ్దాల కిందే కాజీపేటలో బోగీ తయారు చేసే కర్మాగారం మంజూరైంది. 7 ఏళ్ల క్రితం దానికి బదులు వ్యాగన్ వర్క్షాప్ ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ పచ్చజెండా ఊపింది. భూ కేటాయింపుల్లో జాప్యం వల్ల అది వెనక్కి వెళ్లింది. చివరకు గతేడాది పీరియాడికల్ ఓవర్ హ్యాలింగ్ ప్రాజెక్టు కాజీపేటకు దక్కింది. ఇందుకు అయోధ్యపురంలో 162 ఎకరాలని తెలంగాణ సర్కార్ కేటాయించింది. ఆ భూమి ఆలయానికి చెందింది కావడంతో న్యాయపరమైన సమస్యలు ఎదురయ్యాయి. ప్రత్యామ్నాయంగా వేరే చోట భూములు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం కావడంతో సమస్య పరిష్కారమైంది. 140 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్కు అప్పగించే ప్రక్రియ కొనసాగుతోంది. మరో 22 ఎకరాల భూమిని అప్పగించాల్సి ఉందని, ఆ భూమి కూడా అందితే టెండర్లు పిలవనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే 2,000 మందికి ప్రత్యక్షంగా, అనేక మందికి పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభించే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 2.5 ఏళ్లలో పనులు పూర్తి చేయాలని ఆర్వీఎస్ఎన్ఎల్ లక్ష్యంగా పెట్టుకుంది. బ్యాంకింగ్, డిజిటల్, ఫైనాన్స్, పర్యాటకం, నవకల్పనల రంగంలో సహకరించుకోవాలని భారత్, సింగపూర్ నిర్ణయించాయి. ప్రధాని మోదీతో సింగపూర్ ఉప ప్రధానమంత్రి తర్మన్ షణ్ముగరత్నం సమావేశం సందర్భంగా ఇరు దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. గతేడాది అక్టోబర్లో సింగపూర్ ప్రధాని భారత పర్యటన విజయవంతమైందని ఈ సందర్భంగా మోదీ గుర్తు చేశారు. వస్తుసేవల పన్ను విజయవంతంగా అమలు చేసినందుకు మోదీని షణ్ముగరత్నం అభినందించినట్టు ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. పెట్టుబడులు, పట్టణాభివృద్ధి, పౌర విమానయానం, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాల్లో సింగపూర్ సహకారాన్ని ప్రధాని ప్రశంసించినట్టు పీఎంఓ వెల్లడించింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ప్రధాని నరేంద్ర మోదీ వీడ్కోలు విందు ఇచ్చారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ఏర్పాటు చేసిన ఈ విందులో నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రణబ్ దాకు ప్రధాని మోదీ జ్ఞాపికను బహుకరించారు. సందర్శకుల పుస్తకంలో రాష్ట్రపతి ప్రణబ్ సంతకం చేశారు. ఈ నెల 25న నూతన రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం, ఆ దేశ అధికారులు, రాయబారులతో డొనాల్డ్ ట్రంప్ బంధువులు, సలహాదారుల సంప్రదింపులకు సంబంధించి జరుగుతోన్న విచారణపై డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షునిగా తనకు వారిని క్షమించే సంపూర్ణ అధికారం ఉందని, ప్రస్తుతం దాన్ని ఉపయోగించే అవసరం లేదన్నారు. ఎప్పుడైనా సరే వినియోగించుకోగలనని స్పష్టం చేశారు. అధ్యక్షునికి నేరస్తుల్ని క్షమించే అధికారంపై భిన్నాభిప్రాయానికి తావు లేకున్నా అధ్యక్షునిగా ఉన్న వ్యక్తి తనను తాను క్షమించుకోగలరా అని న్యాయ నిపుణులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ ఉపయోగించిన పదజాలాన్ని బట్టి అధ్యక్షుని అధికారానికి ఎలాంటి పరిమితులు ఉండవని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అనాథలు, యాచకులు, వృద్ధులకు సేవ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు కర్కశంగా ప్రవర్తిస్తోన్న విషయం కడపలో వెలుగు చూసింది. పండుటాకులపై నిర్వాహకులు ఎన్నో నెలలుగా సాగిస్తోన్న దాష్టీకానికి కడప జిల్లా జడ్జి శ్రీనివాస్ ఆకస్మిక తనిఖీలతో తెరపడింది. తనకు వచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా జడ్జి శ్రీనివాస్, పోలీసులు, ఐసీడీఎస్ అధికారులతో గుడ్ హార్ట్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సేవా సంస్థలో ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడి వృద్ధుల పరిస్థితి చూసి చలించిపోయారు. నిర్వాహకులు తమను కొడుతున్నారని, న్యాయమూర్తికి పండుటాకులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఆకలైతే అన్నం కూడా పెట్టడం లేదని చెబితే ఆయనే ఒక వృద్ధురాలికి ఆహారం తినిపించారు. రోగాల బారిన పడిన 18 మంది వృద్ధులను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. న్యాయమూర్తి ఆదేశాలతో గుడ్ హార్ట్ ఫౌండేషన్ నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. సహచర మంత్రులు కొల్లు రవీంద్ర, జవహర్తో కలిసి ఉంగుటూరు నియోజకవర్గం భీమడోల్లో తెలుగుదేశం జిల్లా సమన్వయ కమిటీ సమావేశానికి మంత్రి హాజరయ్యారు. రాష్ట్రంలో ఎంతో మంది చదువుకున్న యువత ఉన్నారని, వారందరికీ ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీని తూచా తప్పకుండా అమలు చేస్తామని మంత్రులు వెల్లడించారు. రాష్ట్రంలోని ముఖ్యమంత్రి గారి దృష్టిలో పశ్చిమ గోదావరి జిల్లా అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది. ఆయనకు అత్యంత ఇష్టమైనటువంటి జిల్లా కూడా పశ్చిమ గోదావరి జిల్లా. ఒక 3-4 నియోజకవర్గాల్లో చిన్నపాటి సమస్యలకి పార్టీ పరువుని బజారుకెచ్చడం, పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నాయని రాష్ట్రం అంతా తెలియజెప్పడం, చిన్న విభేదాలకి రోడ్డుకెక్కడం మంచిది కాదు. కాపుల్ని బీసీల్లో చేర్చడం తెలుగుదేశం ప్రభుత్వం వల్లే సాధ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీని తప్పక నెరవేరుస్తారని తెలుగుదేశం కాపు నాయకులు కాకినాడలో చెప్పారు. కాపు కార్పొరేషన్ ద్వారా యువతకు రుణాలు అందించామని, అలాగే రిజర్వేషన్ కూడా తప్పక నెరవేరుస్తామని తూర్పుగోదావరి జిల్లా తెదేపా అధ్యక్షుడు నామన రాంబాబు తెలిపారు. కాకినాడలో ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి చినరాజప్ప ఆధ్వర్యంలో జరిగిన తెదేపా కాపు నాయకుల సమావేశానికి వారు హాజరయ్యారు. మాజీ మంత్రి ముద్రగడ మాటల్ని కాపు యువత నమ్మవద్దని, కేసుల్లో ఇరుక్కొని భవిష్యత్ నాశనం చేసుకోవద్దని వారు విజ్ఞప్తి చేశారు. విజయ్ డైరీని మెగా డైరీగా ఆధునీకరిస్తామని తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. విజయ డైరీలో రోజుకు 5 లక్షల లీటర్ల సామర్థ్యం గల ప్లాంట్ పనిచేస్తున్న దృష్ట్యా అదనంగా మరో 5 లక్షల లీటర్ల సామర్థ్యం గల అత్యాధునిక యంత్రాలతో కూడిన యూనిట్ ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్ లాలపేట విజయ డైరీలో సమీక్ష నిర్వహించిన ఆయన షామీర్పేట వద్ద 100 ఎకరాల స్థలంలో ఆధునిక డైరీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. జిల్లాల్లో కంపల్సరీగా సొసైటీలు ఏర్పాటు చేస్తున్నాం. రైతులతోనే పెద్ద ఎత్తున సొసైటీలు ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో విజయ డైరీ తప్ప వేరే పాలు సేకరించడానికి కానీ మార్కెట్లో తీసుకుపోవడానికి కానీ లేకుండా, అంటే ఈ రోజు ప్రైవేట్ మార్కెట్లో పెద్ద కాంపిటీషన్ ఉన్నప్పటికీ మేము కూడా ఆ స్థాయిలో వెళ్లాలనేటువంటి ఆలోచనతో వస్తున్నాం. అభివృద్ధి పేరిట రైతుల భూములు లాక్కోవడం సరికాదని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, తెలంగాణ ఐకాస అధ్యక్షుడు కోదండరాం ఆక్షేపించారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో డిసెస్మెంట్ ఆఫ్ పీపుల్ త్రూ ఫోర్స్ఫుల్ ల్యాండ్ అక్విజిషన్ సదస్సుకు హాజరైన ఆయన తెలంగాణలో పేద, బడుగు, బలహీన వర్గాల రైతుల భూములను బలవంతంగా తీసుకుంటున్నారని, సర్వత్రా ఆరోపణలొస్తున్నాయని తెలిపారు. భూసేకరణ జరిగినా అది బలవంత భూసేకరణ, అది మనం గ్రహించాలి. ఈ రకమైన బలవంత భూసేకరణ ఆగాలంటే 2013 చట్టం అమలు చేయడం తప్ప మనకు మార్గం లేదు. ఖచ్చితంగా ఇవాళ జరుగుతున్నది ఏంటంటే ఆ నిర్వాసితుల హక్కుల పరిరక్షణ కోసం ఇవాళ వాళ్ళు సంఘటితమైన ప్రతి సందర్భంలో వాళ్ళ సెక్షన్ 144 సెక్షన్ 30ని వాళ్ళకు వ్యతిరేకంగా ఉపయోగిస్తాం. ఈ రకంగా రైతుల బతుకుదెరువు అవకాశాలను దెబ్బగొట్టడం, ప్రభుత్వ అధికారాలంతటినీ అక్రమంగా ఉపయోగించడం చాలా అన్యాయం. దాన్నే మేము ప్రశ్నిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నికల కమిషన్ నూతన ఓటర్ల జాబితా రూపకల్పనకు శ్రీకారం చుట్టనుంది. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలో ప్రయోగాత్మకంగా జియో ట్యాగింగ్ విధానంలో ఓటర్ల వాస్తవ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించనుందని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. ప్రతి 5 ఏళ్లకోసారి చేపట్టే ఈ ప్రక్రియకు తొలిసారిగా జీపీఎస్ జియో ట్యాగింగ్ ద్వారా అసలైన ఓటర్ల జాబితాను రూపొందించేందుకు వీలు కలుగుతుందని కమిషనర్ స్పష్టం చేశారు. పార్టీస్ కూడా ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కు మేము ఏ విధంగా అయితే బూత్ లెవెల్ ఆఫీసర్ను వేసామో వాళ్ళు బూత్ లెవెల్ ఏజెంట్ను కూడా ఆ పొలిటికల్ పార్టీస్ నుంచి పెట్టినట్లయితే ఎన్రోల్మెంట్ చేసేటువంటి క్రమంలో ఏ ఓటర్ కూడా మిస్ కాకుండా ఎన్రోల్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఫైనల్ పబ్లిష్ చేసినా కూడా నిరంతరం ఎన్రోల్ చేసుకునేటువంటి ప్రక్రియ ఉన్నా ప్రత్యేకంగా ఒక ఇంటెన్సివ్ రివిజన్ చేస్తున్నప్పుడు పొలిటికల్ పార్టీస్ కానీ సిటిజన్స్ కానీ 18 years దాటిన వాళ్ళందరూ కూడా వారి యొక్క ఓటును నమోదు చేసుకోవాలని మనవి చేస్తున్నాం. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నేడు తెలంగాణ వ్యాప్తంగా జరగనుంది. 3,67,912 మంది అభ్యర్థుల కోసం 1,574 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పేపర్ 1 ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్ 2 మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. పరీక్షా కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు అనుమతించబోమని కన్వీనర్ శేషుకుమారి తెలిపారు. సిక్కిం సెక్టార్లో భారత్ చైనా సైనికుల మధ్య ప్రతిష్టంభన నెలకొన్న వేళ ఇరు దేశాలు ప్రత్యక్ష సంప్రదింపుల ద్వారా ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని అమెరికా రక్షణ శాఖ సూచించింది. గత వారం రోజుల నుంచి ఈ అంశంలో అమెరికా విదేశాంగ శాఖ వివిధ ప్రకటనలు చేయగా సమస్య పరిష్కారానికి భారత్ చైనా ప్రత్యక్ష సంప్రదింపుల ద్వారా కృషి చేయాలని అమెరికా రక్షణ శాఖ తెలిపింది. ఈ అంశంపై భారత్ చైనాలలో ఎవరి పక్షాన ఉంటారనే ప్రశ్నలకు మాత్రం అమెరికా రక్షణ శాఖ సమాధానం దాటవేసింది. సరిహద్దు వివాదాలను పరిష్కరించుకునేందుకు చైనా బలవంతపు ఎత్తుగడలను అనుసరిస్తుండగా సిక్కిం సెక్టార్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కూడా చైనా కుట్రల్లో భాగమేనని ఆ దేశంతో సరిహద్దులు ఉన్న దేశాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ నెలలోనే బ్రిక్స్ సమావేశంలో పాల్గొనేందుకు బీజింగ్ వెళ్లనున్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ సిక్కిం సెక్టార్లో నెలకొన్న ఉద్రిక్తతలపై చైనా జాతీయ భద్రతా సలహాదారుతో చర్చించే అవకాశాలున్నాయి. అత్యాచారం కేసులో కేరళకు చెందిన కాంగ్రెస్ శాసనసభ్యుడు ఎం విన్సెంట్ను పోలీసులు అరెస్ట్ చేశారు. 51 ఏళ్ల గృహిణిపై అత్యాచారం, వెంబడించడం, ఆత్మహత్యా యత్నానికి కారణం కావడం వంటి అభియోగాలపై పోలీసులు విన్సెంట్ను అరెస్ట్ చేశారు. ఈ నెల 19న బాధిత మహిళ ఆత్మహత్యకు యత్నించడంతో ఈ కేసు వెలుగు చూసింది. మోతాదుకు మించి నిద్రమాత్రలు మింగిన ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తన భార్యను ఎమ్మెల్యే విన్సెంట్ వేధించారని బాధితురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరిపి అరెస్టు చేశారు. విన్సెంట్ 900 సార్లు బాధితురాలికి ఫోన్ చేసి వేధించినట్టు పోలీసులు గుర్తించారు. ఎమ్మెల్యే విన్సెంట్ను కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపింది. మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తే నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని కేరళ ముఖ్యమంత్రి విజయన్ ఢిల్లీలో స్పష్టం చేశారు. రైల్వే ప్రయాణికులకు అందించే ఆహారం మనుషులు తినే తిండి కాదని కాగ్ తీవ్రంగా ఆక్షేపించిన వేళ భారతీయ రైల్వే క్యాటరింగ్, పర్యాటక కార్పొరేషన్ స్పందించింది. ప్రస్తుతం రైళ్లు అందిస్తున్న సేవలను విభజించాలని నిర్ణయించినట్టు ప్రకటించింది. కొత్త విధానం ప్రకారం ఆహార తయారీ, సరఫరాను విభజించనున్నారు. ఆహార నాణ్యతను పెంచేందుకు కొత్త వంటశాలలను ప్రారంభించనున్నట్టు తెలిపింది. ప్రస్తుతం నడుస్తున్న వాటిని నవీకరిస్తామని వివరించింది. మొబైల్ వంటశాల నుంచి క్యాటరింగ్ సేవలను ఐఆర్సీటీసీ నిర్వహించనుండగా ప్యాంట్రీ కార్ కాంట్రాక్టులు అదే సంస్థకు రైల్వే శాఖ అప్పగించనుంది. ఐసీసీ మహిళల ప్రపంచ కప్లో తుది పోరుకు రంగం సిద్ధమైంది. లార్డ్స్లో నేడు జరిగే ఫైనల్లో టైటిల్ కోసం భారత్, ఇంగ్లాండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ టోర్నీ సెమీస్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాపై చిరస్మరణీయ విజయం నమోదు చేసిన భారత జట్టు ఇవాళ ఇంగ్లాండ్తో జరిగే తుది పోరులో జయభేరి మోగించి తొలిసారి ప్రపంచ కప్ గెలవాలనే పట్టుదలతో కసరత్తు చేస్తోంది. ఈ టోర్నీ మొదటి లీగ్ మ్యాచ్లో ఇంగ్లాండ్పై సునాయాస విజయాన్ని నమోదు చేసిన మిథాలీ సేన నేడు కూడా అదే జోరు కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. ఆసీస్తో సెమీస్లో అద్భుత ఇన్నింగ్స్ ఆడి 171 పరుగులు చేసిన హర్మన్ ప్రీత్ కౌర్ సహా మిథాలీరాజ్, వేద కృష్ణమూర్తి, స్మృతి మంథన, దీప్తి శర్మ, పూనం రౌతులతో భారత బ్యాటింగ్ పటిష్టంగా కనిపిస్తుండగా సీనియర్ పేసర్ జులన్ గోస్వామి, శిఖా పాండే, రాజేశ్వరి గైక్వాడ్, దీప్తి శర్మలతో బౌలింగ్ విభాగంలో కూడా భారత్ పటిష్టంగానే కనిపిస్తోంది. ఇక ఫీల్డింగ్ విభాగంలో మరింత రాణిస్తే నేటి మ్యాచ్లో గెలిచి మిథాలీ సేన చరిత్ర సృష్టించడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు భారత్తో జరిగిన మొదటి లీగ్ మ్యాచ్లో ఓడినప్పటికీ తర్వాత అప్రతిహత విజయాలతో దూసుకొచ్చిన ఇంగ్లాండ్ ఫైనల్లో గెలిచి ప్రపంచ కప్ గెలవడమే కాకుండా తొలి మ్యాచ్ ఓటమికి బదులు తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. ముఖ్యాంశాలు మరోసారి. డ్రగ్స్ వ్యవహారంలో 2 అగ్రనటులు సహా మరో 10 మంది. జీషన్ ఇచ్చిన సమాచారంతో రెండో జాబితా తయారీ, త్వరలో నోటీసులు ఇచ్చే అవకాశం. మాదక ద్రవ్యాల కేసులో 13 గంటలు తరుణ్ విచారణ.
కెల్విన్తో సంబంధాలపై ఆరా తీసిన సిట్, రక్తం ఇతర నమూనాలను సేకరించిన అధికారులు. అభివృద్ధిని అడ్డుకుంటే ఏ సర్పంచ్నైనా తొలగిస్తామన్న చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ ప్రగతికి పార్టీలకు అతీతంగా సహకరించాలని నంద్యాలలో పిలుపు. కాజీపేటలో రైల్వే ఓవర్ హ్యాలింగ్ వ్యాగన్ వర్క్ షాపుకు మార్గం సుగమం. కొలిక్కి వచ్చిన భూసేకరణ, త్వరలో టెండర్లు పిలిచేందుకు కసరత్తు. స్వచ్ఛంద సేవ ముసుగులో వృద్ధులపై దాష్టీకం. కడప జిల్లా జడ్జి తనిఖీల్లో వెలుగులోకొచ్చిన దారుణం. నిర్వాహకులను అరెస్టు చేసిన పోలీసులు. రైలు ఆహారంపై కాగ్ అక్షింతలతో అధికారుల్లో చలనం. తయారీ సరఫరా సేవలను విభజించాలని నిర్ణయం. త్వరలో ఆధునిక వంటశాలల ఏర్పాటు. నేడు మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్. చరిత్ర సృష్టించేందుకు భారత జట్టు ఆరాటం. స్థానికతే బలంగా బరిలోకి దిగుతోన్న ఇంగ్లాండ్. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.